రాష్ట్ర ఉచిత పథకాలు. సో ఇవి చూసుకుంటే సేమ్ ఇప్పుడు ఏపీలో ఎలా ఉన్నాయో తెలంగాణలో కూడా సేమ్ ప్యారలల్గా అలానే ఉన్నాయి. సో ఇవి అసలు ఈ పథకాల వల్ల ఇవి ఎంతమందికి ఉపయోగం జరుగుతుంది అనుకోవచ్చు, దీంట్లో ఏ పథకంగా ఎక్కువ జరుగుతుంది, దీనికి తక్కువ అంటే వేస్ట్ అయిపోతుంది అనుకోవచ్చు అసలు? సార్, ఉచితం అనే దాని మీద ఇదొక చాలా చిన్న సబ్జెక్ట్ కాదు. సంవత్సరానికి ఈచ్ స్టేట్ 1,00,000 కోట్ల వర్త్ ఆఫ్ ఉచిత ట్యాక్స్ పేయర్స్ మనీని ప్రజలకి డిఫరెంట్ రూపంలో పంచిపెడుతున్నారు. మనం టీవీల ముందు కూర్చున్నాం, నీ కంఫర్ట్ జోన్లో నువ్వు ఉన్నావు, నా కంఫర్ట్ జోన్లో నేను ఉన్నాను, మనందరికీ ఉచితం అనగానే కోపం వస్తుంది. కానీ కింద తిరిగే వాళ్ళకి ఆ చిన్న తాయిలాలు అనేది వాళ్ళకు ఒక ఎక్సైట్మెంటు, వాళ్ళకు ఒక గవర్నమెంట్ మనకి ఏదో చేసేస్తుంది అనేది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఓటు బ్యాంక్ పాలిటిక్సే. సో ఉచితాలు ఏదైనా ఓటు బ్యాంకే అండి. నాకు ఎక్కువ మంది 100 మందిలో ఎక్కువ మంది నాకు మొగ్గు చూపాలంటే ఎక్కువ మందికి నేను ఏ రకంగా ఉచితం ఇస్తాను అనేది దాన్ని బట్టే మనకు ఓటేస్తారు. మన పార్టీలు అంటే మేజర్గా ఉన్న 3-4 పార్టీలకి మొగ్గు చూపుతారనే ఉద్దేశంతో అధికారంలో రావడానికి రకరకాలు వాడుతూ ఉంటారు. జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఉచితాల వల్ల నష్టపోవడమే కానీ ఏది లేదు. ఈ రోజు డేట్లో తెలంగాణ విడిపోయే టైంకి 14,000 కోట్లు ఎక్సెస్లో బడ్జెట్లో, అంటే నథింగ్ బట్ మన కుటుంబంలో అన్నదమ్ములు విడిపోయినప్పుడు ఒక అన్నకేమో తక్కువ అంటే ఆస్తులు పంపకాల్లో ఇన్కమ్ ఉంటుంది. ఆస్తుల పంపకాలు వేరు, అప్పుల పంపకాలు వేరు. దాంతోపాటు ఇన్కమ్ పంపకాలు కూడా ఉంటాయి. అంటే నాకు ఇప్పుడు సపోజ్ ఈ బిల్డింగ్ ఉందండి, ఈ బిల్డింగ్లోంచి రెంట్లు వస్తున్నాయి. పంచినప్పుడు ఏ ఫ్లాట్ నుంచి ఎంత రెంట్ వస్తుంది అనేది ఏకి అంటే పెద్దన్నకి చిన్నోడికి పంచారు. చిన్నోడికి ఆ టైంలో ఏమైపోయిందంటే నీకు నెలకి 1,50,000 వస్తుంది రెంటు, నీకు ఖర్చు 1,00,000 రూపాయలే, అంటే నీకు 50,000 నెలకి మిగులుతుంది. ఆంధ్రప్రదేశ్కి ఏమైందంటే నెలకి 1,50,000 వస్తుంది, బట్ నీకు నెలకి 1,80,000 ఖర్చు అవుతుంది. అంటే 30,000 డెఫిసిట్ ఉంది. దానికోసమనే అక్కడ స్పెషల్ స్టేటస్ కావాలని కొట్లాడడం కానీ, గ్రాంట్స్ కావాలని కొట్లాడడం కానీ జరిగింది అప్పట్లో. మీకు అందరికి తెలిసిన విషయం ఇవన్నీ. సేమ్ ఇదే పరిస్థితి ఆంధ్ర తెలంగాణ జరిగినప్పుడు ఈ రోజు డేట్లో డెఫిసిట్ ఎంత ఉందండి? తెలంగాణ డెఫిసిట్ అంటే నెలకి 50,000 మిగిలే చోట ఈరోజు మళ్ళీ తెలంగాణ కూడా ఎలా అయిపోయిందంటే నెలకి నాకు వచ్చే రెంటల్ ఇన్కమ్ 2,00,000, అంటే పెరిగింది కాబట్టి ఇన్కమ్ పెరిగింది. ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరగవచ్చు, లోకల్ జిఎస్టీ కలెక్షన్ పెరగవచ్చు, మిగతానికి గ్రాంట్స్ కావచ్చు, ఇవన్నీ కలిపి నెలకి 2,50,000 మనకు వచ్చేదైతే 3,00,000 ఖర్చు కనపడుతుంది. ఎక్కడికి 50,000 ఎక్కడి నుంచి వెళ్ళింది? ఎవరికి? ఎందువల్ల వచ్చిందంటే ఒకటి అప్పుల మీద అప్పులు చేయడం, మనకి ఇన్కమ్ రాని అసెట్స్ మీద. అంటే ఇప్పుడు మీకు ఇన్కమ్ వచ్చినా రాకపోయినా కొన్ని అసెట్స్ అనేవి దానివల్ల రెవెన్యూ పెరగాలి గవర్నమెంట్కి. రెవెన్యూ ఇమ్మీడియట్గా పెరగకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హోటల్ పెట్టారండి, ఫస్ట్ మంత్ మీకు ప్రాఫిట్ రావుగా, 2 నెలలు కూడా రాకపోవచ్చు, 3 నెలలు, కానీ కన్సిస్టెంట్ 6 నెలల తర్వాత లేదా 7 నెలల తర్వాత ప్రాఫిట్స్ వస్తాయి. ఏ బిజినెస్లో అయినా జనరల్గా కొన్ని బిజినెస్ సడన్గా సక్సెస్ అవుతాయి, కానీ మెజారిటీ 90% బిజినెస్ టైం పడుతుంది. అలా వీళ్ళు పెట్టే డబ్బుల్ని పెద్ద అమౌంట్ తీసుకొచ్చినప్పుడు 2,00,000 కోట్లు తీసుకొచ్చినప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు ఒక హోమ్ లోన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ 10% దాకా 8% 10% పడుతుంది. సేమ్ వే గవర్నమెంట్ లోన్లు తీసుకుంటే జనరల్గా 4 to 8% మధ్యలో లోన్లు తీసుకుంటారు. ఆర్బీఐ బాండ్స్ అంటారు, రకరకాల బాండ్స్ పెట్టి లోన్ తెచ్చుకుంటారు, విచ్ ఆర్ రీపేయబుల్ ఇన్ 10 years అని రకరకాల మెథడ్స్. మనలాగే గవర్నమెంట్ కూడా ఒక మనిషి లాంటిదే, మన కుటుంబ పెద్ద లాంటిదే. సో ఒక కుటుంబంలో గవర్నమెంట్ ఎలా అయితే అప్పు తీసుకొచ్చినప్పుడు ఆ డబ్బుల్ని నువ్వు ఎక్కడ వాడాలా? అప్పు తీసుకొచ్చిన డబ్బుల్ని నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేసి దాంట్లో రెవెన్యూ జనరేట్ చేసేటట్టు ఉండాలా. కానీ తీసుకొచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము? బిర్యానీ తింటున్నాం. అంటే పనిచేస్తుంది. కుటుంబం నలుగురికి ఏం చేస్తున్నాం? బిర్యానీ తింటున్నాం. నువ్వు రోజు బిర్యానీ తింటున్నావు, రోజు బయటికి వెళ్ళి తిరుగుతున్నావు అంటే, లేదా మన నలుగురితో పాటు ఇంకో నలుగురికి నువ్వు కూడా తినరా బిర్యానీ, మనకు అప్పు పుట్టింది, ఎంజాయ్. రెవెన్యూ ఏది? లేదు. అప్పు వస్తుంది, దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది, రెవెన్యూ రావట్లా. అప్పు అవుతుంది, ఇంట్రెస్ట్ అవుతుంది. అదే అప్పు మనకు వస్తుంది, దానికి లయబిలిటీకి మనం పే చేయాలి, దాని మీద ఇంట్రెస్ట్ పడుతుంది. పెద్ద పర్సంటేజ్ కాకపోవచ్చు, సంవత్సరానికి 6% అనుకోండి, అయినా కూడా అది ఇంట్రెస్టే కదా. కంపల్సరీ గవర్నమెంట్ అయినా కానీ కట్టకుండా ఉండడానికి ఏం లేదు, కట్టాల్సిందే. ఈ రెండు కలిపి ఈ ఇంట్రెస్ట్ని కాంపెన్సేట్ చేసి ప్రిన్సిపల్ ఆఫ్ 1,000 crores లోన్ తెచ్చుకున్నానండి, 6% అంటే 60 కోట్లు. సంవత్సరం తిరిగేసరికి నాకు 1,060 కోట్లు అవుతుంది కట్టకపోతే. ఈ 60 కోట్లు కట్టగలగాలి నీ 1,000 కోట్లు యూటిలైజ్ చేస్తే, ప్లస్ 1,000 కోట్లో ఎంతో కొంత ప్రిన్సిపల్ రీపే చేయాలి. అంటే నేను రెవెన్యూ 100 కోట్లు జనరేట్ చేయాలి ఇయర్. 100 జనరేట్ చేసాను అనుకోండి, 60 ఇంట్రెస్ట్ పోద్ది, ఇంకో 40 వచ్చిందా, ఈ 40లో 1,000 లోన్ తగ్గించుకుంటా. అది కదా ఇప్పుడు మన హోమ్ లోన్ అయినా వెహికల్ లోన్ అయినా మనం చేసేది అదే కదా. అది గవర్నమెంట్లు పాటించట్లేదండి ఆ డిసిప్లిన్. ఎందుకంటే ఏ మాత్రం మనం మందేం పోయింది. ఈ లోన్ రెస్పాన్సిబిలిటీ ఎవరికి వాళ్ళకి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రస్తుతం ఇక్కడ ఉంది, అక్కడ టీడీపీ ఉంది. ఈ లోన్లు అంతా కూడా వాళ్ళ పర్సనల్కి గవర్నమెంట్కి వెళ్దు కదా. ఐ మీన్
పర్సనల్ పార్టీకి వెళ్దు, ప్రజల మీద పడిద్ది. అంటే గవర్నమెంట్లో ఆ టైంలో ఎవరు ఉంటే వాళ్ళకి లైబిలిటీ వస్తుంది తప్పితే పాత వాళ్ళు చేశారు, అప్పు చేశారని ఎంత గొంతు నుంచి అరుచుకున్నా కానీ లాభం లేదు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్ రెస్పాన్సిబుల్. గవర్నమెంట్ అకౌంట్లు డబ్బులు వస్తున్నాయి. గవర్నమెంట్ ఎలా ఖర్చు పెడతాం దాని మీద ప్రతిపక్ష ప్రధాన పాత్ర పోషించి వీటిని కంట్రోల్ చేసేటట్టు ఉండాలి. కానీ ప్రతిపక్షం కూడా అలాగే ఉంటుందిగా. నువ్వు ఈసారి వచ్చావు అధికారంలోకి, నేను నెక్స్ట్ టైం రావడానికి నీకు ఏంటంటే ఇంకంతే, నీకు ఇంట్లో కూర్చొని బిర్యానీ ఇస్తా. 2019లో వైఎస్ఆర్సీపీ చేసింది అదే, అన్ని రకాల తాళాలు చేసి నార్మల్గా విడిపోయాక ఆంధ్రప్రదేశ్లో 1,70,000 కోట్లు లోన్ ఉంటే టీడీపీ గవర్నమెంట్ 2019లో దిగిపోయేసరికి 3,74,000 కోట్లు వచ్చినాయి. అంటే 2 లక్షల కోట్లు ఎక్స్ట్రా చేశారు వాళ్ళ అప్పు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అంటే వాళ్ళ గవర్నమెంట్లోకి వచ్చేసరికి వాళ్ళ అప్పు 3,74,000 కోట్లు, దిగిపోయేసరికి 9,60,000 కోట్లు. సంవత్సరానికి 1,00,000 కోట్ల పైన అప్పు జరిగిందండి. అలా దానికి చాలామంది ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు చాలామంది వైఎస్ఆర్, నేను చెప్తుంది ఫ్యాక్ట్స్ మాట్లాడాల, వైఎస్ఆర్సీ అభిమానులు కానీ కొంతమంది ఏమంటారంటే ఎక్కడ అప్పు ఉందంతా 6.5 లక్షల కోట్లే కదా, 3.5 లక్షలే కదా, నువ్వు 9 లక్షలు చెప్తా. వీళ్ళు ఏం చేశారంటే తెలివిగా, అంటే సాగు తెలియదు అట్లా అంటారు చూసారా. ఇప్పుడు 4 కుటుంబంలో ఉంటే కుటుంబ పెద్ద మీద లోన్ తీసుకుంటాం. వైఎస్ఆర్సీపీ వచ్చి ఏం చేసిందంటే కుటుంబ పెద్ద, భార్య, కూతురు అందరి మీద లోన్ తీసుకుంది. నువ్వేమంటున్నావు, కుటుంబ పెద్ద నేనే కదా, నా అప్పింతే అంటున్నావు. అన్ని కలిపి అప్పు చూపించాలి. అంటే రాష్ట్రం మొత్తం కలిపి అప్పు ఏందని చూడాలి. అలా అప్పు తీసుకుంటే దిగిపోయేటప్పుడు 3 లక్షల కోట్లు టీడీపీ గవర్నమెంట్, వీళ్ళు 10 లక్షల కోట్లు చేశారు. అంటే 7 లక్షల కోట్ల అప్పు. ఏం జరిగింది 7 లక్షల కోట్ల అప్పు? అసలు నువ్వు నేను ₹1,00,000 సంపాదించడానికి నానా సంకలనం అవుతున్నాం మన లైఫ్లో. ₹1,00,000 సంపాదించడానికి నానా సంకలనం అవుతున్నాం. గవర్నమెంట్ ఎలా చేస్తాం తప్పు? ఏ ధైర్యంతో చేస్తున్నారు? అధికారంలో ఉండాలని యావా అడ్డు చెప్పని గవర్నమెంట్ ఫ్యూచర్ రెవెన్యూస్ మీద అప్పులు చేసి, అంటే వర్స్ట్ కేసు సినారో నేను చూసింది ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే అండి, నాకు రెవెన్యూ ఒక 3 సంవత్సరాలకు వస్తుంది అనుకుంటే దాని మీద లోన్ ఇస్తారు. ఇప్పుడు హోమ్ లోన్ ఉంది, మీ జాబ్ ఏంటి, మీ బిజినెస్ ఏంటి, దాంట్లో మీ ఐటీ రిటర్న్ ఏంటో చూసి అబ్బాయికి ఇన్కమ్ ఉంటుంది, నెక్స్ట్ 10 సంవత్సరాలు ఇన్కమ్ ఉంటుంది కాబట్టి ఇస్తారు. గవర్నమెంట్కి 10-15 సంవత్సరాల ఇన్కమ్ మీద ఎవరు అంతా లోన్లు. వైఎస్ఆర్సీ గవర్నమెంట్ ఏం చేసిందంటే నాకు రెవెన్యూ అండ్ డిస్టిలరీస్, అంటే ఈ లిక్కర్ 25 సంవత్సరాలకి లిక్కర్ ఎంత అయితే రెవెన్యూ ఉందో అది ఈ రోజు చూపించి ఈ రోజు లోన్ తీసుకుంది. ఓకే, అంటే 5 గవర్నమెంట్లు మారచ్చు, నాకు అనవసరం. నెక్స్ట్గా వచ్చే గవర్నమెంట్ వాడు సావాడు చస్తాడు, నేను ఉచితం ఇచ్చేయాలా. ఎందుకంటే నా ఫోటో అందరిలో ఫోటో పడిపోవాలా. దేవుడు అరే ఎవరు డబ్బులు ఇస్తున్నారా స్వామి నువ్వు? సేమ్ మెంటాలిటీ అక్కడ 2019లో కట్టడి జరగకపోవడం వల్ల సిమిలర్ మైండ్ సెట్ ఇప్పుడు కాంగ్రెస్ పాలిస్తుంది. బేసిక్గా కాంగ్రెస్ ఫస్ట్ నుంచి ఉచితం ఎక్కువ, జనరల్గా కూడా అదే ఇక్కడ కూడా ఫాలో చేస్తున్నారు. దీన్ని చూసి పక్క రాష్ట్రాలు ఫాలో అవుతున్నారు, పక్క రాష్ట్రాలు చూసి నార్త్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. మొత్తానికి అందరినీ అల్లకల్లోలు చేస్తుంది. ఎందుకంటే అధికార యావా గవర్నమెంట్లో ఉంటే ఏదేం చేయొచ్చు, మనకు సైడ్ ఇన్కమ్లు వచ్చేస్తాయి, మనం రకరకాల గ్రో అవుతాము, మన పొలిటికల్ పరపతి పెరిగిద్ది. అంటే ఎవరికి ఏది కంట్రోలబిలిటీ అకౌంటబిలిటీ లేదండి. దీన్ని ఏం చేయొచ్చు? సరే నేను అన్ని మాట్లాడుతున్నావు బోసు, నువ్వు చాటకుండా అయ్యావు, ఇన్ని మాట్లాడుతున్నావు, దానికి ఏం సొల్యూషన్ అనేది కూడా అడిగి. అంటే నార్మల్గా ఏంటంటే ఇప్పుడు ఇన్ని కోట్ల అప్పు అయింది అన్నారు. సో అయినప్పుడు అట్లీస్ట్ ఎవరికి యూజ్ కాకుండానే ఇంత అప్పు చేశారనుకోవచ్చు. అంటే ప్రజలకు ఎంతో కొంత మేలు జరిగిందనే కదా. అంటే మేలు అంటే నీకు డబ్బులు ఇచ్చారు బ్రో, నీ దగ్గర ఉన్నాయా డబ్బులు? మిగిలిపోయినాయా? స్టే అయినాయా మీ దగ్గర? లేవు. అంటే డబ్బు రూపం కాకుండా మిగతా ఇప్పుడు కొన్ని పథకాలు. దీనికి ఇంకో రకమైన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, సపోజ్ నువ్వు ఉన్నావు, నీకు నెలకు ₹1,00,000 శాలరీ, గవర్నమెంట్ నుంచి సపోజ్ నీకు ఒక 40,000 వచ్చింది. 40,000 తీసుకెళ్ళి నువ్వు బయట ఖర్చు పెట్టినప్పుడు మళ్ళీ దాని మీద GST వస్తుంది. దీన్ని ఎకానమీ అంటారు. ఎకానమీ రన్నింగ్ అంటారు. అంటే ఒక పర్చేసింగ్ పవర్ అంటారు. నీ యొక్క కొనుగోలు శక్తి అంటావు. నువ్వు పేపర్లు చదువుతూ ఉంటావు. ఏంటి కొనుగోలు శక్తి అంటే, నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు కొంటావు, నువ్వు కొంటే వస్తువు నీ దగ్గరికి వచ్చింది. వస్తువు రావాలంటే మ్యానుఫ్యాక్చర్ చేయాలి, మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మళ్ళీ దానికి ముడిసరుకు కావాలి. అంటే రా మెటీరియల్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మళ్ళీ ముడిసరుకు కావాలంటే మళ్ళీ వాడు కంపెనీ వాడు కొంటాడు. కొంటే చిన్న మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారు కదా, అది ముడిసరికి ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ చోట ప్రొక్యూర్ చేస్తారు. వాళ్ళు ప్రొక్యూర్ చేయాలంటే అక్కడి నుంచి క్రియేట్ అవ్వాలి, ఇంపోర్టో ఎక్స్పోర్టో లోకల్ క్రియేషన్. అంటే ఇట్స్ ఏ సైకిల్, అది జరుగుతూ ఉంది. కాబట్టి అందరికీ పని దొరుకుతుంది అనే మైండ్ సెట్లో ఉచితాలు బయటకి ఇచ్చినా కానీ కొనుగోలు శక్తి పవర్ పెరిగితే బాగానే ఉంటుంది. కానీ నువ్వు ఇచ్చే ఉచితం ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఎక్కడ కొనుగోలు శక్తి పవర్ పెరుగుతుంది? లేదు కదా. ఎలా ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. ఆటో అతనికి 10,000 ఇస్తా అన్నాడు. ఈ 10,000 ఏం చేస్తున్నాడు? వెళ్ళి లిక్కర్ మీద తగలబెడుతున్నాడు. ఈ 10,000తో వాడు ఇంట్లో ఏసీ కొంటున్నాడా? లేదా ఇంకో ఆటోకి సంబంధించిన వేరే ఏదైనా పార్ట్స్ కొంటున్నాడా? మీరు చెప్పండి. అందరూ లిక్కర్ మీదనే బెటర్ కదా. అందరూ బెటర్ అని అదే ఆ మాట చెప్పబోతున్నా. 90% ఖచ్చితంగా మిస్యూటిలైజేషన్.
పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. దాని మీద జిఎస్టీ గవర్నమెంట్కి మళ్ళీ ఇచ్చిన 10,000 మీద ఇండైరెక్ట్గా జిఎస్టీ పడుతుందిగా 18%. ఏడా చోట 18% వెనక్కి వచ్చింది. అంటే 2,000 రూపాయలు మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో. 10,000 అతని అకౌంట్ పంపేవు, అతను మళ్ళీ ఖర్చు పెట్టేసరికి 10,000 ఖర్చు పెట్టినప్పుడు 10,000 మీద అక్కడ ఖర్చు పెట్టినప్పుడు జిఎస్టీ నీకు తెలియకుండా, ఇప్పుడు సబ్బు కొన్నావు నీకు తెలియదు ట్యాక్స్ పే చేస్తున్నాను, కానీ సబ్బు మీద కూడా జిఎస్టీ ఉంది. మైక్ కొన్నావు మైక్ మీద ట్యాక్స్ ఉంది, వాచ్ కొన్నావు వాచ్ మీద ట్యాక్స్ ఉంది. సో తెలియకుండా ఎంత కొంత మళ్ళీ ట్యాక్స్ కొన్నావు. సో మళ్ళీ వచ్చితే మళ్ళీ ఖర్చు పెడతావు. కానీ దీనివల్ల పనికిరాని వేలో డబ్బులు పోగొట్టుని తప్పితే పనికొచ్చే వస్తువుల మీద అవ్వట్లేదు. ఒక ఆటో పర్సన్ 10,000 రాగానే ఏమి కొంటున్నాడు, దానివల్ల ప్రోగ్రెస్ వాళ్ళ కుటుంబ పరిస్థితి ముందుకెళ్తుందా, ఓకే, వాళ్ళ ఆర్థిక స్థితి ముందుకెళ్తుందా, కుటుంబం యొక్క డిస్ప్లే ముందుకెళ్తుందా, వాట్ యు ఆర్ బయింగ్. సేమ్ ఇందాక నేను చెప్పినట్టే గవర్నమెంట్ దేని మీద ఖర్చు పెట్టాలనేది ఇంపార్టెంట్. రెవెన్యూ మీద ఖర్చు పెట్టాలా, ఆస్తుల మీద ఖర్చు పెట్టాలా. అంటే ఉచితం కంటే కూడా ఆస్తుల మీద ఖర్చు పెడితే ఆస్తుల నుంచి వచ్చే ఇన్కమ్ని పంచిపెట్టడానికి బాగుంటుంది. కానీ ఆస్తులు పెట్టకుండా పంచిపెట్టడం అనేది కరెక్ట్ కాదు అంటున్నాను.